142 మందికి నోటీసులు ఇస్తే అందులో 21 మందే ఆ నోటీసు అందుకున్నారు. ఒక 20 మంది ఆ నోటీసులు డెలిబరేట్గా అందుకోలేదు. ఆ అందుకోని వారికి అందించవలసిందిగా కోర్టు మా న్యాయవాదులకే మీరు కూడా పంపించండి, మీరు మెయిల్ చేయండి అని ఆ బాధ్యతని మాకు అప్పచెప్పి ఆ కేసుని వచ్చే నెల జనవరి 2వ తారీఖుకి వాయిదా వేయటం జరిగింది. ఈ క్రమంలో చీఫ్ సెక్రటరీ గారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 రెస్పాండెంట్ అయితే చీఫ్ సెక్రటరీ ఆ స్థానంలో ఉన్న జవహర్ రెడ్డి గారికి ఆయన నోటీస్ అందుకొని, ఇందులో ఎక్కువ మంది ఐఏఎస్ వాళ్ళు ఎవరో నోటీస్ అందుకోలే, ఒక జవహర్ రెడ్డి గారు అందుకున్నారు. మరి ఆయన అందుకున్న నోటీస్కి ఆయన ఒక 20 పేజీల అఫిడవిట్ గతంలో ఏదైతే నా మీద సెడిషన్ కేసు 124A కేసు పెట్టారో అలా అదే మ్యాటరు ABNలో ఈయన ఎలా మాట్లాడాడు, TV5లో ఆయన అలా మాట్లాడాడు అని ఇలా అలాలు మాట్లాడినవన్నీ అందులో మెన్షన్ చేసి కేవలం వ్యక్తిగత కక్షతో ఈయన చేసిన ఆరోపణలు అని చెప్పి ఏదో సింపుల్గా వారు వేసినట్టుగా ఐ హ్యాడ్ ఏ గ్లాన్స్, డీటెయిల్స్ అన్నీ కూలంకషంగా అధ్యయనం చేస్తాం. ఇదే కాక ఇంకా ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన మీద CBI కేసులు ఉన్నాయి, ఇలా ఇవన్నీ కూడా రాశారు. సో రిప్లై రెడీ చేసాం. ఎందుకంటే ఆ చవట్లకి తెలియంది ఏంటంటే, నా మీద ఏదైనా కేసు ఉన్నప్పటికీ ఆ కేసుకి ఇందులో నేను వేసిన పిల్లిలో వేసిన కేసుకి ఏవైనా సంబంధం ఉంటేనే నేను స్పెసిఫిక్గా ఫలానా కేసు ఉంది సుమి, ఆ కేసుకి ఈ కేసుకి లింక్ ఉంది సుమి అని నేను మెన్షన్ చేయాలి. ఎంత కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మరి అంతంత పెద్దోళ్ళు మరి ఎలాగా వేసేస్తున్నారు ఆ పిటిషన్లు అనేది మనకైతే అర్థం కాల. సరే, ప్రజలు స్లోగా అర్థం చేసుకుంటారు. నా మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించి ఆడో బ్యాంకర్కి ఏదో మేనేజ్ చేసుకుని పెట్టించారు, కేసులు నడుస్తున్నాయి. నేనేం కాదంటలా, కేసులు ఉన్నమాట నిజం, వాటి మీద న్యాయ పోరాటం జరుగుతుంది. కానీ దానికి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత బెనిఫిట్కి సాక్షి పేపర్ అమ్ముకోవడానికి సంబంధం ఏంటి? దానికి జగన్మోహన్ రెడ్డి సిమెంట్ అమ్ముకోవడానికి సంబంధం ఏంటి? మరి ఏంటో ఈ వితండవాదం, ఈ అజ్ఞానవాదం. సరే, 2వ తారీఖు తెలుస్తుంది. దీనికోసం మరి మాజీ అడ్వకేట్ జనరల్స్ని చాలామందిని కోర్టులో ఈరోజు రంగప్రవేశం చేయించడం జరిగింది. అంటే కొంచెం బెదురైతే స్టార్ట్ అయింది, కుదురులేదు, బెదురు స్టార్ట్ అయింది. చూద్దాం 2వ తారీఖు ఏమవుతుందో. నేనైతే రిప్లైలు ఇస్తా. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడు అని చెప్పి యువజన రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున అనగనగా అంటే 2020 సంవత్సరం జూన్ మాసం 3వ తారీఖు ఫైల్ చేయటం జరిగింది. అంటే ఆయన నన్ను అనర్హుడు అని చెప్పి పిటిషన్ వేయచ్చు. నేను మటుకు ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆయన ఇంద్రుడనిన్ను, ఆయన చంద్రుడనిన్ను పొగడాలా? ఇది న్యాయమా? ఆ ఇంటికి ఇల్లు అంత దూరం, ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం. పైగా నేను చెప్పేది ఏంటి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల్ని ఇలాగ అన్యాయం చేస్తే ఓ ముఖ్యమంత్రి
మన పార్టీ నాశనం అయిపోతుంది ఓ ముఖ్యమంత్రి అని నేను కాకి అరిచినట్టు అరిచా. అరుస్తున్న కాకి మాటలు వినకుండా కాల్ చేయాలని చూసావు. నీ తోట దెబ్బకి తప్పించుకున్నా. మరి ఈ ఏడుపేంట్రా నాయన, ఈ ఏడుపేంటి? నువ్వేమో నన్ను అనర్హం చేయాలా, నేనేమో కనీసం ఇలాగా పేపర్ అమ్ముకుంటున్నాడండి, ఇలాగా సిమెంట్ అమ్మేసుకుంటున్నాడండి అని నేను చెప్పకూడదా? మీరు చెప్పాల్సింది ఏంటి అక్కడ? అభియోగం నేను పేపర్ అమ్ముకున్నానన్న అభియోగం తప్పవచ్చు, నేను సిమెంట్ అమ్ముకున్నానన్న అభియోగం తప్పవచ్చు, నేను లిక్కర్ అమ్ముకుంటున్నానన్న అభియోగం తప్పవచ్చు అనాలి తప్ప ఇదేంటిది? ఎనీహౌ, సో ఈ కేసు గురించి ప్రజలకు కూడా అర్థం కావాలి కనుక చెప్పా. అలాగే ముందు ఈ కేసులు అవగొట్టేసి సబ్జెక్టులోకి వెళ్దాం. మరి నిన్న మార్గదర్శి విషయంలో మొన్న చెంపదెబ్బలు తింటే ఆడావిడిగా మళ్ళీ నిన్న అప్పటికప్పుడు సింగిల్ జడ్జి గారి దగ్గరికి వెళ్ళారు. కంచిరెడ్డి సురేష్ రెడ్డి గారు న్యాయస్థానానికి మ్యాటర్ వెళ్ళింది. వెళ్ళి అప్పీల్ అర్జెంటుగా మీరు టేకప్ చేయాలన్నారు. వారేమి ఇమీడియట్గా టేకప్ చేయలే. ముందు వారు అబ్జెక్షన్లు ఫైల్ చేసిన తర్వాత అసలు ఈ కేసుకి విచారణ అర్హత ఉందా లేదా చూస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. నా ఉద్దేశంలో కనీసం ఒక కంప్లైంట్ కూడా నాకు డబ్బులు రాలేదు అన్నది లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి విచారణ అర్హత లేదని విధంగానే ఉండొచ్చు. ఒకవేళ విచారించినా అక్కడ ఏమీ విషయం లేదు. నేను మొన్నే చెప్పా, వీళ్ళు ఖర్చే ఉంది, ఎవడో లాయర్ని తీసుకొస్తారు, అందులో ఆ లాయర్కి ఇచ్చిన ఫీజుల్లో మళ్ళీ కమిషన్లు ఈ అపాయింట్ చేసిన వాళ్ళకి, ఇలా రాష్ట్రాన్ని కాల్చు తినేయటానికి కొట్టు తినేయటానికి ఇలా రకరకాలుగా కేసులు వేస్తూనే ఉంటారు. సో అది కొట్టేస్తూనే ఉంటారు. అది మళ్ళీ అలా జరుగుతుంది. ఇది కాక మరి నా మిత్రులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారి కేసు ఈ సిఐడిలో పనికిరాని వాళ్ళు సిబిఐకి ఇస్తే బాగుంటుందని చెప్పి వేశారు. అసలు ఆ కేసు ఆ సిఐడి అయినా విచారించడానికి ఉందా? అసలు విచారించమని చెప్పి అధికారం ఒక గవర్నర్కే ఉంటే ఆ గవర్నర్ అలౌ చేయకపోతే మరి సిబిఐకైనా ఇంకెవరికైనా ఇవ్వటానికి అసలు పాసిబిలిటీ ఎలా ఉంటుంది అన్న అవగాహన కూడా లేకుండా